హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రసాదం పులిహోర అండి. ఈ ట్రెడిషనల్ రెసిపీని మనం టెంపుల్ స్టైల్లోనే ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చండి. అదేలాగో ఈ వీడియోలో చూసేద్దాం. నేను చెప్పిన కొలతలతో నేను చేసిన విధంగా చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్ ప్రసాదం పులిహోరని చేసేసుకోవచ్చండి. దానికోసం ముందుగా ఒక కుక్కర్లోకి 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. బియ్యం నేను ఇక్కడ ఫుల్ కప్పు తీసుకున్నానండి. వాటిల్ని 2-3 సార్లుగా శుభ్రంగా వాష్ చేసుకుని తెచ్చుకోవాలి. ఆ బియ్యానికి 2 కప్పుల ఎసరు పోసుకోవాలండి. 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ సరిపోతుంది. ఇప్పుడు రైస్ని 1 అరగంట పాటు నానబెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకా చింతపండు నానబెట్టుకుందాం. దీనికోసం 100 గ్రాముల వేడి నీళ్ళని తీసుకున్నానండి. దానిలోకి సుమారుగా 40 గ్రాముల చింతపండును తీసుకుంటున్నాను. దీన్ని ఇంకా 10 నిమిషాల పాటు అలా వదిలేసామంటే చక్కగా నానుతుందండి. ఇప్పుడు ఇంకా రైస్ని చూసినట్లయితే చక్కగా పొడి పొడిగా ఉడికిందండి. వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారబెట్టుకుందాం. ఈ రైస్లోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. నేను ఇక్కడ వేరుశనగ నూనె వాడుతున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకును కూడా వేసానండి. ఇదంతా కూడా రైసుకు పట్టేలాగా కలుపుకోవాలి. ఈ వేడి అన్నంలో పచ్చి కరివేపాకు వేసాం కదండి, దానివల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇక్కడ చింతపండు చూసినట్లయితే బాగా నానిపోయిందండి. దానిని మనం ఇలా వేళ్లతో బాగా పీసికితే గుజ్జులాగా అవుతుంది. దాన్ని ఇప్పుడు మనం స్ట్రైనర్లో వేసి వడకట్టుకుందాం. ఇలా స్ట్రైనర్లో వడకట్టడం వలన తుక్కు అనేది అసలు లేకుండా చింతపండు రసం చాలా ప్యూర్గా వస్తుందండి. తర్వాత ఇంకొంచెం వాటర్ని వేసుకుని ఇంకొకసారి అలాగే వడకట్టుకుంటే రసం అంతా పూర్తిగా వచ్చేస్తుంది. ఇక ఈ తుక్కుని పడేయచ్చు. ఇంకా ఇప్పుడు బాండీ పొయ్యి మీద పెట్టుకుని 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా వేసానండి. అలాగే 3 ఎండుమిరపకాయలను కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా లో ఫ్లేమ్లోనే మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకుని చివరిగా 1/2 టీ స్పూన్ తెల్ల నువ్వులు, 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఆవాలు నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయండి. నువ్వులు కాస్త చిటపటమంటున్నప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఇంకా అదే బాండీలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకున్నాను. దానిలోకి 1/2 కప్పు పల్లీలను వేసుకుని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయాయి కదండి, నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ నూనెలోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5-6 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసి వేస్తున్నాను. అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా వేస్తున్నానండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసి కలుపుకోవాలి. కరివేపాకు కాస్త చిటపట్లాడడం తగ్గిన తర్వాత కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి. కొద్దిగా అంటే 1 చిటికెడు సరిపోతుందండి. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును పోస్తున్నాను. ఈ గుజ్జులో టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. అలాగే కచ్చా పచ్చాగా దంచిన 1/2 టీ స్పూన్ అల్లం కూడా వేస్తున్నాను. చిన్న ముక్క బెల్లాన్ని కూడా వేసానండి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో గుజ్జంతా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే గుజ్జంతా చిక్కబడి ఆయిల్ సపరేట్ అయింది కదండి. దీన్ని ఇప్పుడు తీసి రైస్లో కలుపుకుందాం. దీనికన్నా ముందుగా మనం వేయించి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకుని తెచ్చానండి. ఈ పౌడర్ని మనం ఇప్పుడు రైస్లో వేసుకుని కలుపుకుందాం. నేను మిక్సీ పట్టిన పౌడర్లో సగం మాత్రమే వేసానండి. అలాగే మనం వేయించుకొని పెట్టుకున్న పల్లీలను కూడా వేస్తున్నాను. ఈ మసాలా పౌడర్ రైసుకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తరువాత మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకుందాం. ఈ చింతపండు గుజ్జు అంతా కూడా రైసుకు పట్టేలాగా బాగా కలుపుకున్నామంటే రెడీ అయినట్లే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుడి ప్రసాదం పులిహోర రెడీ అయిపోయినట్లే. ఈ ప్రసాదం రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.